బన్నీ చూడండి ఫ్రెండ్స్, బన్నీ కొట్టిండు. ఇట్లా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజుబాబు ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మంజీరా రివర్. అందరు స్పాట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. స్పాట్ ఇది మంజీరా రివర్. ఇది ఈరోజు అయితే నేను సింగ్ ఆడదాం అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. వాటర్ అయితే చాలా పెరుగుతుంది రోజు రోజుకి. ఒక్కొక్క రోజు తగ్గుతుంది, ఒక్కొక్క రోజు పెరిగిపోతుంది. ఎందుకంటే పంప్ హౌస్ నడిచినప్పుడు పెరుగుతూ ఉంటుంది. చూద్దాం, ఈరోజు అయితే కొంచెం వాటర్ అయితే తక్కువే ఉంది, కొంచెం తగ్గుతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఫిషింగ్ బైట్. నేను సొంతంగా తయారు చేసిన ఫిషింగ్ బైట్ ఇది. ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు సామాన్ కానీ ఏదైనా అవసరం పడితే ఇదే నెంబర్ కాల్ చేయండి. పిండిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా కలుపుకుంటేనే కరెక్ట్ స్మెల్ అనేది బయటకు వస్తుంది. ఓకే, అంతవరకు కడిగితే కిలో ఉంది ఫ్రెండ్స్, కానీ ఇది ఒక 10 కిలో సేపలాగా కవర్ చూపించింది. సర్ర సర్ర లోపల కౌంటర్లో
మరి ఆన్లైన్ ఆన్ చేసిన చూడండి పిండి అట్లా పెట్టుకుంటున్నాడు మావాడు. ఆ కాలం మిడిల్లో రాదు అంతేనా? ఓకే. ఒకసారి చూడు మొత్తం లోపల సెల్ఫ్ అటు ఇటు చార్జర్ ఉన్న ద్వారా ఫోన్ వచ్చి హలో చేస్తూ ఇది నువ్వు ఫుటేజ్ కార్డు ఇంకో ఆ రోజు నా ముందు రోజు మన ఫుటేజ్ ఉంటుంది. ఓకే చూడండి బన్నీ అయితే కొట్టిండు ఒకటి ఆల్రెడీ. దోకిలకు పరింది ఏం కాదు, వెళ్ళదు డాడీ మంచి తగిలింది. ఓకే మేలైతే ఇలాగా అంతే. ఫస్ట్ షాట్ చూడండి ఈరోజు అయితే. ఓకే ఏం కాదు, ఎక్కడ వెళ్ళదు అది. 2 కిలోల కన్నా ఎక్కువ లేదు, 2.5 ఉంది అంతే లాస్ట్. మంచి తగిలింది అది మూతికే. అగో ఏం కాదు, గుంజుడే ఏం కాదు, అట్లా తీసుకో. బా దోకిలో కుప్పరుంది దాని జాలకి తీ, ఏం కాదు తీసేయి. ఇటచి అంటే దానికి అది కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది కానీ అది 3 కిలోలు దాటి ఉంది. 3 కిలోలు ఉంది. హే దోకిలో కుప్పరుంది, 2.5 ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది గోపురం నుంచి తీస్తున్నాం ఎందుకంటే కొంచెం లాంగ్లో ఉన్నాను నేను. మావాడు బోని చేసిండు, మా 7.5 బాంబుల మీద బోని చేసిండు అంటే గ్రేటే. ఇది 7.5 బాంబ్. బా ఎంత ఉంటుంది? 2.5 ఉంటుందా? ఉంటుంది కదా ఈజీ. 2.5. బన్నీ బాబు కగ్రాజ్ ఒక్కటి కొట్టిండు చూడండి. ఓకే డాడీ ఇలా అలా పట్ట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బన్నీ కొట్టిండు, 2 పోగొట్టిండు, అందుకే తీద్దాం అనుకుంటున్నా. షాట్ అయితే బాగా పడింది, పెద్దగా ఉంది. వదిలే ఫస్ట్ అది చూసుకో. పెద్దగా ఉంది, తీద్దాం. అది అట్టేపోతుంది, అట్టేముందేమో. వదిలే కానీ వద్దాగుంది సైజు, అందుకే రావట్లే. 8 కిలో ఉంటుంది ఆరామ్. నేను అనుకునే కానీ అంతసేపు సైలెంట్ ఉన్నామంటే కొడతాను. బయటికి రావట్లేదు. మంచి షాట్ కొట్టినవరా, అదే షాట్ కొట్టిన. 8 కిలో ఉంటుంది, 8 కిలో ఉప్పర్ ఉంది.
బన్నీయే చూడండి ఫ్రెండ్స్, బన్నీ కొట్టిండు. ఇటొచ్చి అప్పు, వెరీ గుడ్. ఇది బన్నీ షాట్. అనుకున్నా నేను కొడతాడని, కానీ కొట్టిండు. పొద్దున్న ఒకటి మిస్ అయింది 5 కిలోలు. చూడండి ఎంత ఉంది. అమ్మో రావు అమ్మా, కరెక్ట్ ప్లేస్ దొరికి కుదిరిందన్న ఇది, అందుకే. థ్యాంక్స్ అన్న. చూడండి వాడంత సైజు కొట్టిండు, చిన్న సైజు కాదు ఇది. లేపలేకపోతున్నాడు. అనుకున్నట్టుగా ఈరోజు సాధించిండు. ఓకే, అలా కాదు, తోక ఇటు పైకి లేపు, కింద నడుము. చూడండి వాడంతా ఉంది. పెట్టు ఎంత పొడవు ఉందో నీకు. బరాబరగో నడుము నుంచి కింద మోకాల వరకు ఉంది. ఓకే, సాలిడ్ ఫిష్. అబ్బా థ్యాంక్స్ బన్నీ. ఫ్రెండ్స్ లాస్ట్ మూమెంట్లో కొట్టిండు బండిగాడు. పోయిందా? ఎందుకట్లా పోయింది? పోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎన్ని పడ్డాయి మొత్తం మా టీంకి చూడండి. అక్కడ అన్న ఉన్నాడు, ఆచిపన్న మొత్తం ఎన్ని పడ్డాయి చూపిస్తా మొత్తము. చూడండి ఇదైతే మనకు పడినాయి. ఇవి బన్నీ కొట్టిండు ఈరోజు. మనం అయితే సక్సెస్ఫుల్ కాలేదు. ఇదిగో ఇది మనం కొట్టినాము. అక్కడ అన్న కొట్టింది కూడా ఉంది, చూపిస్తా. ఇదిగో చూడండి, ఇది సైజులు ఆడ మొత్తం తిప్పుకొని పోతున్నాయి. అమ్మా చూడండి సైజులు చూడండి. అమ్మా మస్తు సైజు చూడండి. ఇది ఇవన్నీ పాంప్లెట్లు పిసా. ఇక అవి కూడా బన్నీ కొట్టిండు, అవ్వరావు నేను కొట్టినా. तीन या 4 का हो गया था मच्छी लगते गल को मेरा गल तोड़ के गया इस साइड शाम में 4 बजे बैठा ऐसे मारा बन्नी 20 मिनट में मारा मैं क्वालिटी है गल ऐसा टेंशन से नहीं टेंशन ना इंद्र చూడండి ఫ్రెండ్స్, సైజులో లేపలేకపోతున్నారా దాడే. చూడండి సైజు నాలుగు పెట్టలేదా.